వెల్కమ్ టు AS1 న్యూస్. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, మహిళలకు హోంమంత్రి అనిత శుభాకాంక్షలు. ₹10 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ. వరలక్ష్మి వ్రతం సందర్భంగా హోంమంత్రి అనిత శుభాకాంక్షలు తెలియజేశారు. వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సరిపల్లిపాలెంలోని నా నివాసంలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని నిర్వహించాను. అమ్మవారి కృపతో ప్రతి ఇల్లు ఐశ్వర్యం, ఆనందం, సుఖ శాంతలతో నిండాలని, రాష్ట్రం సుభిక్షంగా సుపన్నంగా ఉండాలని ప్రార్థించాను అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా అనకాపల్లిలో నూకాలమ్మ ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. 10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ సిబ్బంది అందంగా అలంకరించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. నెక్స్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు తెలిపాయి. రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మరింత ప్రయోజనం కల్పించే అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ విత్ రాయల్ సీమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు రాయలసీమ సాగునీటి హక్కుల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పార్టీ నేతలు తెలిపారు. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని అభిమానులందరూ కొనసాగించాలని అఖిల భారత చిరంజీవి యువత నాయకులు జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు కోరారు. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో శనివారం పద్మవిభూషణ్
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం అఖిల భారత చిరంజీవి యువత మెగా బ్రదర్స్ సేవా సమితి గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తీగల చంద్రశేఖర్ రాబోయే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆశ్రమంలోని వృద్ధులు అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సినిమా అభిమానులను సేవ మార్గంలో నడిపించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. చిరంజీవి సేవా స్ఫూర్తితో గత 25 ఏళ్లుగా మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మెగా అభిమానులు ఉప్పు సాయి కిరణ్, గుంతమడుగు నవీన్, బి వంశీకృష్ణ, సాయి కృష్ణ, శశికుమార్, చెంచు కృష్ణ, ప్రశాంత్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సాయిరామ్ చారిటీస్లో ఉన్న వృద్ధుల మధ్య చిరంజీవి గారి జన్మదిన వేడుకల్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి గారు ఇక్కడున్న వృద్ధులకి అనాథలకి రాబోయేది చలికాలం కాబట్టి దుప్పట్లు అవసరం చెప్పడం జరిగింది. అందుకని చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆశ్రమ వృద్ధులకి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుమారు అలాగే ఎన్నో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, మొక్కలు నాటు కార్యక్రమాలని ఇన్నేళ్ళుగా చేసుకుంటూ రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత స్వామినారాయణ గారి పిలుపు మేరకు గూడూరులోని మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటీస్లో వృద్ధుల మధ్యలో చిరంజీవి జన్మదిన వేడుకలో భాగంగా కేక్ కట్ చేసుకొని ఆ వృద్ధులందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి మెగాభిమానికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మేము ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటాం. జై చిరంజీవి, జై హింద్. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో ఈ నెల 18న సునీత హత్యకు గురైన కేసులో నిందితుడు మల్లి మహేంద్రను శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివి రమణ్ కుమార్ తెలిపారు. కొన్నేళ్లుగా సునీత, మహేంద్ర సహజీవనం చేస్తున్నారని, ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. సునీత, మహేంద్ర ఫోన్ నెంబర్ను బ్లాక్ చేయడంతో కోపానికి గురైన అతడు స్క్రూ డ్రైవర్తో హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ నెల 18వ తేదీన మన కావలి 2 టౌన్ పిఎస్ లిమిట్స్లో వెంగళరావు నగర్లో ఒక మర్డర్ కేసు జరిగింది. అంటే ఆ మర్డర్ కేసులో ఒక స్త్రీ చంపబడింది. ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఇప్పుడు సుమారు 15 సంవత్సరాల క్రితం జల్దంకి గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాసరావుతో ఉప్పు సునీత, అంటే సునీత అనే అమ్మాయికి వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేశారు పెద్దలు మ్యారేజ్. వాళ్ళకి 2 పిల్లల కాడ ఉన్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కొన్ని మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయారు. సుమారు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి కూడా పల్లికి వెళ్తుంది, బేల్దారిపల్లికి. ఈ బేల్దారిపల్లి క్రమంలో ఈ కొండాపురం మండలానికి చెందిన మల్లి మహేంద్ర ఇతను కూడా తన భార్య నుంచి సపరేట్ అయిపోయి ఇతను కూడా ఖాళీగా సింగల్గా ఉంటున్నాడు. ఇప్పుడు మరి పళ్ళు దగ్గర వీళ్ళిద్దరూ కూడా పరిచయం ఏర్పడినట్టుందా. ఈ మహేంద్రకేమో సునీత ఏమో భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయింది, ఈ మహేంద్ర ఏమో భార్య నుంచి దూరంగా వచ్చాడు. వీళ్ళు ఏంటంటే బేల్దారి పనులు చేస్తా ఆ పనులు చేసే క్రమంలో భాగంగా వీళ్ళకి పరిచయం ఏర్పడినట్టుందా. తర్వాత వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ లో కూడా బేల్దారి పనులు చేస్తూ అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత సుమారు ఒక 5-6 నెలల క్రితం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ కావలి వచ్చారు. కావలి వచ్చేసి వెంగళరావు నగర్ లో ఒక ఇల్లు తీసుకొని ఒక చిన్న గది దాంట్లో ఉంటూ ఎవరైతే ఈ అమ్మాయి పిల్లలు ఉన్నారో పిల్లలు కాడ భర్త దగ్గర కాబట్టి ఈ అమ్మాయి దగ్గర ఉంటున్నారు, సునీత దగ్గర ఉన్నారు. ఇక్కడ దగ్గరలో స్కూల్స్ లో కూడా జాయిన్ చేసుకుందా పిల్లల్ని. ఆమె ఏంటంటే ఆ ఇంట్లో ఉందా, ఇతర కాడ ఆమెతో పాటు కలిసి ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. ఈ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మరి ఎందుకు కొంచెం ఇద్దరి మధ్య కొంచెం తేడాలు వచ్చినాయి మరి ఈ మధ్యకాలంలో. నిజానికి ఆ అమ్మాయి ఏంటంటే అతను నేను నా దగ్గర రావద్దు, దూరంగా అతను కొంచెం దూరంగా పెట్టేసింది. దాని ఏంటంటే ఇతను ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి నేను నీకు అన్ని రకాల నేను దొరుకుతున్నాను, డబ్బులు నేను కష్టపడి సంపాదించే డబ్బులు ఇస్తున్నాను, నీకు పోస్ట్ చేస్తున్నాను, ఇల్లు కాడ అద్దెకి నేనే ఇప్పించాను, నీకు అన్ని చేశాను అని చెప్పి అతను కొంచెం ఈ అమ్మాయి మీద అతనికి అనుమానం ఏర్పడింది. మొత్తానికి ఈ అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందా, ఆ కారణంగా నన్ను దూరంగా పెడుతుందా అని ఈ అమ్మాయి మీద అతనికి అపోహ ఏర్పడింది.
తర్వాత ఏంటంటే మళ్ళీ భర్త కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే భర్తగా మళ్ళీ ఏంటంటే పెద్దలు ఏంటంటే మళ్ళీ భార్య భర్తని కలపాలనే ఉద్దేశంతో కొంచెం పెద్దలు కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఉప్పు శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఈ సునీత భర్త, వాళ్ళంతా కూడా మళ్ళీ ఇద్దరు కలపాలని చెప్పి కొంచెం పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారణంగానే ఈ అమ్మాయి ఏంటంటే ఎందుకులే అని చెప్పి ఉద్దేశించి ఇతను కొంచెం దూరంగా పెట్టేసింది. ఇతను ఏంటంటే అపార్థం చేసుకొని ఇంకెవరితోనో ఈ అమ్మాయి పరిచయం పెంచుకుంటానికి గాను నన్ను దూరం పెడుతుందని చెప్పి ఇతనికి అనుమానం కలిగింది. ఈ అనుమానం ఏంటంటే ఈ అమ్మాయి ఏంటంటే అతను సెల్ ఫోన్ కూడా బ్లాక్ చేసేసింది. ఏంటంటే ఇతను నన్ను పూర్తిగా నువ్వు అవాయిడ్ చేస్తావని చెప్పి కోపంతో ఆ అమ్మాయి చంపాలని ఏదో ఒకటి చేయాలని ఉద్దేశించి ఏంటంటే 18వ తారీఖు నాడు ఉదయం ఆ అమ్మాయి తన ఇంట్లో ఏంటంటే ఇంటి దగ్గర బట్టలు ఉతుక్కుంటే వచ్చేసి ఆ అమ్మాయితో గొడవ పడేసేసి ఇంట్లో వెళ్ళేసేసి నిన్ను చంపేస్తాను, నువ్వు ఈ విధంగా ఇక నువ్వు నాకు దక్కకపోతే ఇక నువ్వు బతకడానికి వెళ్ళేది అన్నట్టు ఆ అమ్మాయిని మన చాకులాంటి దాంతో స్క్రూడైతో విశిక్షణరహితంగా పైన ముఖం నుంచి మెడమేంచి అన్ని బాగా రకాల విషయంగా పొడిచేసి బాగా రక్తాలవి ఆ అమ్మాయి స్పాట్లో చనిపోయింది. దీనికి సంబంధించి వాళ్ళ బ్రదరు ఎవరైతే చనిపోయిన అమ్మాయి యొక్క బ్రదరు అతను మనకు వచ్చి పోలీసుకి ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ కేసుని నమోదు చేసుకొని మన 2 టౌన్ సిఐ గారు గిరిబాబు గారు కేసు దర్యాప్తు చేశాడు. కేసు దర్యాప్తు వెళ్ళి నేరస్థల పరిశీలించగాని, సాక్షులు విచారించడం కానీ ఈ కేసు వాస్తవాన్ని మొత్తం కూడా సమగ్రంగా అతను సీరియల్ తయారు చేసుకొని ఈ రోజున ఉదయం మన పీజీ కాలేజ్ దగ్గరలో ఇతర ముద్దాయిని ఐడెంటిఫై చేసి అతన్ని ఈ రోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు అతన్ని మధ్యాహ్నం తర్వాత మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా జరిగాయి. మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. పట్టణంలోని స్టార్ సినిమాస్ వద్ద చిరంజీవి అభిమానులు కేక్ కట్ చేసి మెగాస్టార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిరంజీవి నటించిన కాకా సినిమా ట్రైలర్ను అభిమానులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపీకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రూరల్ మండల అధ్యక్షులు అడాపా ప్రసాద్తో పాటు పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ అభిమానులు ఉత్సాహంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తాడేపల్లిగూడెంలో మెగా సందడి నింపాయి. మెగా అభిమానులందరూ కూడా మరో పండగ లాంటిది. మా ప్రీతమ నాయకులు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మొదటగా రాష్ట్ర చిరంజీవి అఖిల చిరంజీవి తరఫున కార్యక్రమాలు చేస్తూ వారి పర్యవేక్షణలో ఇవాళ మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇవాళ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా. అలాగే పొద్దున్న బలిసలం గుడిలో అమ్మవారి తాడేపల్లి 20,000 పైన బలిసలమ్మవారి ఆలయంలో విశిష్టం పూజలు చేయడం, అలాగే ఇవాళ శంకరదాద MBBS ప్రీ రిలీజ్ అవ్వడం, అలాగే టీజర్ రిలీజ్ అవ్వడం, తదనంతరం వృద్ధాశ్రమంలో అలాగే ఓల్డేజ్ హోమ్లోని వివిధ గ్రామాల్లో కూడా కేక్ కటింగ్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం, అలాగే సాయంత్రం మన తాడేపల్లి వంతెన మీద ఉండే పాఠశాలలు చాలామందికి కూడా దుప్పలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే చిరంజీవి గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి మరిన్ని ఆరోగ్యంతో ఆయన నిండు నూరేళ్లతో వదిలాలని, అలాగే త్వరలోనే ఆయనకి భారత ప్రభుత్వం గుర్తించి భారతరత్న కూడా ఇవ్వాలని మా మెగా అభిమానులందరి తరఫున కూడా మేము భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ మెగా యూత్ ఫోర్స్ కమిటీ నూతన సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చిరంజీవ. తెలంగాణలో శక్తి స్కీమ్ జీవో 97పై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ తమకు వద్దని, జీవో 97 వెంటనే రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో డిప్లొమా పూర్తి చేసి ఆ తర్వాత బీటెక్ చదవాలనుకుంటున్న తమను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం ఎలా సాధ్యమవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంత చదువుకొని లేబర్ పనులు చేయాలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో 97 రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో శక్తి స్కీమ్ జీవో 97పై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. పిల్లలతో స్టూడెంట్స్
ఓటు తెప్పించుకుంటుండు. దొంగ 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 రేవంత్ రెడ్డి. నేను చూడలే. సీఎం రేవంత్ రెడ్డికి మేము చదువుకోవాలని లేదు, అందుకనే మమ్మల్ని మా బతుకులు మొత్తం రోడ్డు మీద వేద్దామని ఫిక్స్ అయ్యిండు. అందుకనే మా కోసము శక్తి అని చెప్పి ఒకటి కొత్త స్కీమ్ తీసుకొని వచ్చిండు, జియో 97 అని చెప్పి. మాకు అది వద్దు, ఎస్బిడిటీనే మంచిగా చెయ్యి అని చెప్పి మేము అంటుంటే ఏవేవో కొత్త కొత్త స్కీమ్లు తీసుకొని వచ్చి ఏవేవో ఎనికే పోతుండు రేవంత్ రెడ్డి. మాకు అవన్నీ ఏమొద్దు, మేము ఈ రోజు అవి రద్దు చేయాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు కాదు, మేము గత 1 వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా కాలేజ్ అని కాకుండా మొత్తం తెలంగాణ మొత్తం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తం లారీ తీస్తుంది రోడ్లెక్కి, కానీ ఆయన ఇంత ఫైదా కూడా చూపిస్తలేడు మాకు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి న్యాయం చేయాలి. స్టూడెంట్స్ ఇంతగానము పోరాటం చేస్తున్నా ఆయన కళ్ళు ఇంకా తెలుసుకుంటలేవా? ఆయన కళ్ళు తెలుసుకుంటలేవా? అసలు ఏడున్నాడు, ఏం చేస్తుండే ఆయన? నేను మీకు ప్రశ్నిస్తున్నా, రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేద్దామని చెప్పి మా బతుకులు మొత్తం స్టూడెంట్స్ బతుకులు మొత్తం రోడ్డు మీద వేస్తుండు. చదువుకునే వయసులో మాకు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మమ్మల్ని మొత్తం రోడ్డు మీదకి వాడేస్తుండు రేవంత్ రెడ్డి? మాకు అంటుండు అంట లెటర్ రాయనికే రాదంటుండు, క్రిమినల్ వేస్ట్ అని అంటుండు. ఎందుకు వేస్ట్? మేము ఆయన బెస్ట్, ఆయన ఏ యాంగిల్ బెస్ట్, మేము ఏ యాంగిల్ వేస్ట్, ఆయన ఏ యాంగిల్ బెస్ట్. దేశాలకు పోయి కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. అమ్మో చాలా బాగా, అందరు క్లాస్ కొట్టండి రేవంత్ రెడ్డికి. చాలా బాగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, చాలా బాగా. మస్తు చూస్తాం మేము రేవంత్ రెడ్డి, చాలా మంచిగా చూస్తాం మేము రేవంత్ రెడ్డి. ఏంది ఆయనది? ఇంగ్లీష్ వచ్చా ఆయనకి? ఆయనకి లెటర్ ఆయనకి వచ్చా? అసలు నేను ఎవరు గెలిపించిండు? దొంగ ఓట్లు వేయించుకుండు రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిండు. రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళకి పార్టీలో ఉండే అర్హత లేదు. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని చెప్తోంది. నీకు సంబంధం లేకపోతే ఆమె మాటలను నువ్వు ఎందుకు ఖండించలేదు? మీరు మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారు. మీరు మాత్రం మీ పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. వేముల వీరేష్ అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న. నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. కడప జిల్లా ఒంటిమెట్టలో వెలిసిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి పలు రకాల అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పలువురు మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి వ్రతం విశిష్టత గురించి ఆలయ అర్చకులు మహిళలకు వివరించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.